కర్మ ఈజ్ బ్యాక్. ఎస్, ఎవడు చేసిన పాపానికి వాడే బలవుతాడు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, నిన్న జరిగిన దబంగ్ ఢిల్లీ కేసి బెంగాల్ వారియర్స్ మ్యాచ్ లో దబంగ్ ఢిల్లీ కేసి 1 పాయింట్ తోటి ఓడిపోతుంది. దాని తర్వాత ప్లేయర్స్ తో పాటు కోచ్ అయిన జోగేందర్ నర్వాల్ కూడా ఇంకా టైం ఉంది, 1 సెకండ్ 2 సెకండ్స్ టైం ఉందని చెప్పి చాలా ఫైట్ చేస్తారు. యాక్చువల్ గా 1 సెకండ్ కాదు, అసలు టైం కూడా లేదు, అసలు అర సెకండ్ కూడా టైం లేదు. కానీ వీళ్ళు ఫైట్ చేస్తారు, అక్కడ నో యూజ్. ఎందుకు కర్మ ఈజ్ బ్యాక్ అంటున్నా అంటే, October 7th నాడు దబంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ హర్యానా స్టీలర్స్ మ్యాచ్ లో దబంగ్ ఢిల్లీ కేసీ మ్యాచ్ విన్ అవుతుంది. అప్పుడు జోగేందర్ నర్వాల్ హర్యానా స్టీలర్స్ కోచ్ అయిన మన్ప్రీత్ సింగ్ కి ఇట్లా అని చెప్పేసి హేళన చేస్తా ఉంటాడు. ఎందుకు హేళన చేస్తాడంటే, అంత ముందుకు జరిగిన దబంగ్ ఢిల్లీ కేసీ హర్యానా స్టీలర్స్ మ్యాచ్ లో దబంగ్ ఢిల్లీ కేసీ మ్యాచ్ విన్ అవుతుంది. అప్పుడు నిజంగా 1 సెకండ్ టైం ఉండే, ఇంకా హర్యానా స్టీలర్స్ కి అయితే ఆ టైం అనేది ఇవ్వలేరు, మ్యాచ్ ఓవర్ అని చెప్పేసి దబంగ్ ఢిల్లీ కేసీకి మ్యాచ్ విన్ ఇచ్చేసారు. అప్పుడు చాలా సీరియస్ అవుతాడు మన్ప్రీత్ సింగ్. అదే మనసులో పెట్టుకొని జోగేందర్ నర్వాల్ తర్వాత మ్యాచ్ లో టైం అని చెప్పేసి హేళన చేసిండు కదా, అదే కర్మ నిజంగా ఇవాళ మళ్ళీ రిటర్న్ జోగేందర్ నర్వాల్ కు వచ్చింది. అదే టైం కోసం జోగేందర్ నర్వాల్ మళ్ళీ ఫైట్ చేసిండు. చూసారు కదా, ఎవడు చేసిన పాపానికి వాడే బలవుతాడు. మనకిప్పుడు అధికారం ఉంది కదా, మన టైం నడుస్తుంది అని చెప్పేసి నువ్వు ఇష్టం వచ్చినట్టు విర్రవేగితే ఖచ్చితంగా అదే టైం లేని రోజు నీకు వస్తుంది. అప్పుడు నీ జీవితంలో కూడా కోలుకోలేని దెబ్బ నీకు తగులుతుంది. ఇది సత్యం.